హాయ్ నేమ్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి, బెస్ట్ కంట్రీ ఏది ఎంబీబీఎస్ అబ్రాడ్కి అడుగుతున్నారండి. అండర్ 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. రష్యానా, జార్జియానా, వియత్నామా, కిర్గిస్తానా, ఉజ్బెకిస్తాన్ అడుగుతున్నారండి. సార్, మీకు కంపారిటివ్లీ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చుకున్నాం. నాట్ ఓన్లీ ద కిర్గిస్తాన్, నాట్ ఓన్లీ ద జార్జియా, నాట్ ఓన్లీ ద వియత్నాం, నాట్ ఓన్లీ ద వాట్ ఎవర్ ద కంట్రీ ఎక్సెప్ట్ రష్యా. అంటే మీరు రష్యా అనేది కంపారబుల్ లేదండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కంపేర్ చేయడానికి మీకు ఈ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ ఇవన్నీ చిన్న చిన్న వెరీ స్మాల్ కంట్రీ. అంటే ఇండియాతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక అలా ఉంటాయి. ఇక యూఎస్ఏ, యూకే, కెనడాతో పోల్చుకుంటే మనకు అసలు అక్కడ అసలు ఇండియన్స్ ఎంటర్ అవ్వడమే ఇంపాసిబుల్ అది. సో కాబట్టి రష్యా అనేది మీకు మంచి టాప్ అండ్ కాలేజెస్, మంచి స్టాండర్డ్ ఆఫ్ కాలేజెస్ అమెరికాలో కూడా ఉంటాయి రష్యా లాంటి టాప్ అండ్ కాలేజెస్. బట్ అక్కడ వెళ్ళడానికి అసలు ఛాన్స్ లేదు. దట్టు 4-5 కోట్లు వస్తుంది. డిగ్రీకి వ్యాలిడేషన్ ఉండదు అసలు అక్కడ. మీరు అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, బట్ ఎక్స్పెన్సివ్ 3-4 కోట్లు అవుతుంది. దాంట్లో 10% 30-35 లక్షల్లో మీకు రష్యా అనేది బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఎలాంటి డైరెక్ట్ అడ్మిషన్స్ అనమాట. 30-35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. చాలామంది ఏంటంటే జార్జియా వర్సెస్ రష్యా, జార్జియా వర్సెస్ కిర్గిస్తాన్, జార్జియా వర్సెస్ వియత్నాం, జార్జియా వర్సెస్ ఉజ్బెకిస్తాన్ అంటారండి. అసలు కిర్గిస్తాన్కి, ఉజ్బెకిస్తాన్కి, వియత్నాంకి అసలు రష్యాకి సంబంధమే ఉండదండి. రష్యా ఎక్కడో టాప్ నాచ్. ఇప్పుడు మన ఇండియాకి, భూటాన్కి, నేపాల్కి, శ్రీలంకకి, పాకిస్తాన్ అసలు వీటికి కంపారిజన్ ఉంటాయి మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి ఇండియాతో. సో వాటిలో అవి చిన్న చిన్న కంట్రీస్ నార్మల్ వెరీ. ఇప్పుడు కిర్గిస్తాన్ పాపులేషన్ అంతా 60 లక్షలు, జార్జియా పాపులేషన్ అంతా 30 లక్షలు, ఉజ్బెకిస్తాన్ పాపులేషన్ అంతా కోటి. ఇట్స్ అ వెరీ వెరీ నామినల్, వెరీ వెరీ స్మాల్, ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీస్. వాటిలో మీకు స్టాండర్డ్స్ కానీ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఏదో ఈజీగా ఉంటుందని అడ్మిషన్ ప్రాసెస్ చేస్తారు తప్పితే మీకు రష్యాతో కంపేర్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? రష్యాతో కంపేర్ చేస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయా? రష్యాతో కంపేర్ చేస్తే క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందా? రష్యాతో కంపేర్ చేస్తే స్టాండర్డ్స్ ఏమైనా ఉంటాయా? రష్యాతో కంపేర్ చేస్తే దేంట్లో బెటరు? వాట్ ఎవర్ ద పాయింట్. మీరు ఎడ్యుకేషన్లోనూ బెటర్ కాదు, క్వాలిటీలోనూ బెటర్ కాదు, సెక్యూరిటీలోనూ బెటర్ కాదు. ఇంకా చాలామంది చెప్తున్నారు ఈ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ చేసేవాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, వియత్నాంలో అసలు రష్యన్ లాంగ్వేజ్ అవసరం లేదంటే అక్కడ అంతా ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారంట. అది 100% అబద్ధం అండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ, తెలంగాణ తీసుకుంటే తెలుగు ఎలా మాట్లాడతారో, మీరు అవుట్ సైడ్ ఆఫ్ స్టేట్ వెళ్తే కంపల్సరీగా అందరు తెలుగు మాట్లాడరు కదా. సేమ్ లైక్ దట్ మీరు ఏదైతే మన వాట్ ఎవర్ ద కంట్రీ, మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే లోకల్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు. కాదని చెప్పండి. మీరు చదివేది ఎంబీబీఎస్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నైలో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అంటున్నారు. 15% ఆల్ ఇండియా కోటా అంటే అర్థం ఏంటి? మీరు మన ఇండియాలో ఏ స్టేట్ అయినా వెళ్ళిపోవచ్చు. ఆ స్టేట్లో తెలుగు మాట్లాడరు కదా, ఆ స్టేట్లో ఇంగ్లీష్ మాట్లాడరు కదా. ఖచ్చితంగా పేషెంట్స్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు కదా. అంటే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి బేసిక్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కదా. ఆ స్టేట్ లాంగ్వేజ్ అది హిందీయా, ఇంగ్లీషా, హిందీయా, తమిళ, మలయాళమా, కన్నడానా, అంతే కదా. మరి ఇప్పుడు ఢిల్లీ ఏమ్స్ వెళ్తారు, అక్కడ ఎవరో మన తెలుగు మాట్లాడరు కదా వచ్చే పేషెంట్స్, ఇంగ్లీష్ మాట్లాడరు కదా. అందరూ కంపల్సరీ హిందీ మాట్లాడటమే. సేమ్ లేదంటే మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఈవెన్ దో ఇంకా రష్యాలో డెవలప్డ్ కంట్రీ కాబట్టి మీకు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ ఉజ్బెకిస్తాన్లు, కిర్గిస్తాన్లు నథింగ్ ఏముండదు ఆడ. పెద్ద గుండు సున్నానే. స్టాండర్డ్స్ ఉండవు, క్వాలిటీ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, ఏమీ ఉండదు. రష్యాలో మీకు ఇంగ్లీష్ మాట్లాడతారు మాస్కోలో అంటే పెద్ద పెద్ద సిటీస్లో, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ కాబట్టి. ఇంకా రిమైనింగ్ ఏమి ఉండదు. జార్జియా ఎంత అండి, వియత్నాం ఎంత అండి, చిన్న చిన్న కంట్రీస్ అసలు కంపేర్ చేయొద్దు రష్యాతో పోల్చుకుంటే. రష్యా అయితే టాప్ నాచ్. వీటన్నిటితో పోల్చుకుంటే రష్యాలోనే తక్కువ బడ్జెట్, 35 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఓకేనండి, 30-35 లక్షలు అయిపోతుంది అంతా కూడా. జస్ట్ మీరు నీట్ క్వాలిఫై సరిపోతుంది. కాబట్టి రష్యా అనేది అల్టిమేట్ డెస్టినేషన్ అండి. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. రష్యాలో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అని. అవి టాప్ క్లాస్ యూనివర్సిటీ. చాలా మంది స్టేట్ యూనివర్సిటీ అంటారు. స్టేట్ యూనివర్సిటీ స్కిప్ చేయండి. ఈ నేషనల్ టాప్ యూనివర్సిటీకి, మంచి యూనివర్సిటీకి ఒక సంవత్సరానికి ఒక 50,000-60,000 తేడా ఉంటుంది. అంత మించి ఉండదు. కాబట్టి బెటర్ టు గో ఫర్ నేషనల్ రీసెర్చ్. దిస్ ద ఫైనెస్ట్ ఆప్షన్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఇస్ నేషనల్ రీసెర్చ్. మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్లో.
సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేస్తున్నా జస్ట్ కాంటాక్ట్ మీ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయండి, మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనండి, మీరు కంపేర్ చేయొద్దు, ఎందుకంటే రష్యాకి, జార్జియాకి, వియత్నాం అసలు నో కంపారిజన్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ChatGPT వచ్చింది కదా, ChatGPTయో పర్ప్లెక్సిటీయో, ఓకేనండి, జెమినీ ఏదో ఉంది కదా, మీకు అన్ని ఏ ఉంది కదా, కంపేర్ చేయండి. రష్యా బెటరా, ఉజ్బెకిస్తాన్ బెటరా, కిర్గిస్తాన్ బెటరా, జార్జియా బెటరా, ఎందుకు బెటరు కంపేర్ చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ChatGPTయో గూగుల్ అంటే మీకు అన్ని వెబ్సైట్ ఇస్తాయి, కానీ ఇప్పుడు ChatGPT వాట్ ఎవర్ ద ChatGPT అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, బేసిక్స్ అన్ని. ఒకసారి రష్యా వర్సెస్ జార్జియా వర్సెస్ వియత్నాం వర్సెస్ కిర్గిస్తాన్ వర్సెస్ ఏది బెటర్, అసలు అబ్రాడ్కి ఏది బెటర్ ఇండియన్స్కి, ఒకసారి ChatGPT చెక్ చేయండి, మీకు అర్థమైపోద్ది కదా. మీ పేరెంట్స్ అంటే ఓకే ChatGPT వారనుకోండి, మీరు ఇప్పుడు బేసిక్గా వాడతారు కదా, ChatGPTయో గూగుల్లో జెమినీయో లేకపోతే పర్ప్లెక్సిటీయో వాట్ ఎవర్ మీరు వాడండి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. రష్యా అనేది బెస్ట్ డెస్టినేషన్ అండి, ది టాప్ మోస్ట్ డెస్టినేషన్. వీళ్ళు ఏంటంటే కిర్గిస్తాన్లు, ఉజ్బెకిస్తాన్లు, వియత్నాం వీళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ అది అడ్మిషన్ చేయించడమో, లేకపోతే వీళ్ళు సపరేట్గా ఇప్పుడు కొత్త తెర తెస్తున్నారు అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే ఏదో అక్కడ చదువుతున్నారు కదా, మీరేమనుకుంటారు, అక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారంటే వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు. ఆ ముసుగులో ఏం చేస్తున్నారంటే వీళ్ళే సపరేట్గా వాళ్ళు చదివే కాలేజీలు కాకుండా వేరే కాలేజీలు ప్రమోట్ చేసి వాళ్ళ సొంత కన్సల్టెన్సీలు ఓపెన్ చేస్తున్నారు స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు నమ్మి పంపించారనుకోండి, ఇంకా తర్వాత ఏముండదు, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన కాలేజీ మంచి కాలేజీలు కాదు, వాళ్ళు ఇచ్చే డెసిషన్ ఎంత మీరు వాళ్ళు నమ్మి ఎలా వెళ్తారు, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటే మంచి కాలేజీలు చదువుతారు కదా, వాళ్ళకి మంచి నాలెడ్జ్ లేకనే కదా ఇప్పుడు వేరే కాలేజీలు చదివి అక్కడ సరిగా చదువు లేక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి అడ్మిషన్ చేస్తారంటే అర్థం ఏంటి, అక్కడ కాలేజీలు చదువు లేదనే కదా, మరి వాళ్ళు మీకు మంచి కాలేజ్ ఎలా సజెస్ట్ చేస్తారు. ఇంకో పాయింట్ అండి, ఇప్పుడు కొత్తగా ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్టర్ బ్రిడ్జ్ కన్సల్టెన్సీ అనుకోండి, నేను చెప్తానంటే నేను అడ్మిషన్ కోసం చెప్తున్నానని, కొత్త తరహా ఏంటంటే వాళ్ళు ఎవరో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి, అంటే కెరియర్ కౌన్సిలర్ లాగా, గైడర్ లాగా కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళ కంట్రీస్ని ఏంటంటే ప్రమోట్ చేసుకుంటారన్నమాట. ఇది ఒక ప్రమోట్ చేస్తారు, డైరెక్ట్ అడ్మిషన్స్ చేసుకోవడమే. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు కంపెనీ పేరు చెప్పారనుకో, మీరు అనుకుంటారు వీళ్ళు అడ్మిషన్ కోసం ఏదేం చదువుతారు అనుకుంటారు. అదే నాలాంటి వాళ్ళు ఇంకొకరు వేరే వాళ్ళు చెప్పారనుకోండి, ఏదో కెరియర్ ఇన్ఫ్లుయెన్సర్గా, ఏదో మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఉన్న వాళ్ళగా ఆడావిడ చేశారనుకోండి, మేము ఈజీగా నమ్మేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను చేస్తారు. అంటే వాళ్ళ అంటే మిమ్మల్ని ఏ విధంగా ట్రాప్ చేయాలనేది అన్ని రకాలుగా బయట ఉంది కాబట్టి మీరు 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, రష్యాలో రైట్ నౌ అడ్మిషన్స్ ఓపెన్ అండి. ఎనీ డౌట్స్ ఎనీ క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్.